ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అక్కా అక్కా, మీ అక్క లేదు, పని మీద బయటికెళ్ళింది. బయటికి వెళ్ళిందా? మరి ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది. అన్నం ఎవరు పెడతారో? ఆకలేసేది నీకు, అన్నం కావాల్సింది నీకు. మీ అక్క లేకపోతే నీకు చేతులు లేవా? పెట్టుకొని తినలేవా? పెట్టుకొని తినాలా? నాకు అలవాటు లేదు. చేసుకో, అలవాటవుతుంది. నీకు వండి వార్చడమే కాకుండా దగ్గరుండి వడ్డించడానికి ఇక్కడెవ్వరు లేరు. సరే అయితే. ఏంటిదే? అన్నం పొద్దున ఉండిందా? కూరలు అన్నం అన్నీ చల్లారిపోయాయి. ఎలా తినాలి? వేడన్నం వండాలని లేదా? అయినా ఈ కూరలేంటి, ఆ పచ్చడి ఏంటి? పప్పు పచ్చడి చుక్క పడ్డోడికి గట్టిగా ముక్క తగలాలి కదా. నేను మందేసుకొని వస్తున్నానని తెలుసు కదా. నాన్ వెజ్ వండాలని తెలియదా? ఓ తెగ సంపాదించి కట్టలు కట్టలు బస్తాలు బస్తాలు తెచ్చి ఇంట్లో పడేస్తున్నావు కదా. అందుకని నీకు వేడివేడిగా కోళ్ళు కుక్కలు కోసి వండి పెడతారు. తేరగా నువ్వు ఇన్నేళ్ల నుంచి తింటుంది మా నాన్న సంపాదన. వరండాలో ఉండి బాబు ముద్ద అనాల్సిన వాడివి ఇంట్లోకొచ్చి టేబుల్ మీద కూర్చొని తినే హక్కు వచ్చింది నీకు. ఏం వండాలో ఏం వండకూడదో మాకు తెలుసు, కానీ ఆకలేస్తే కుక్కిన పేనులాగా పెట్టుకు తిను. అవతల మా నాన్నకి బాగోలేదు, అయినా కొద్దిగా కూడా అయ్యో పాపం అని లేదా నీకు? మీ అక్క మొగుడే కదా. అయ్యో బావకి బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినా బావా అని అడిగావా? బాధ్యత లేదు కానీ బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతూ ఇక్కడ దబాయిస్తున్నావా? అసలేం పట్టించుకొని వాడికి నీకు నాన్ వెజ్ వండి పెట్టాలంట. ఏంటే వాగుతున్నా? మీ నానేంటే? నిన్నగాక మొన్నొచ్చిందానివి. ఇది నా అక్కిల్లు, నా బావిల్లు, నా ఇల్లు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకంటే ఎక్కువ అధికారాలు హక్కులు నీకున్నాయా? నాకు ఇష్టమైనప్పుడు ఇంటికి వస్తాను, నాకు నచ్చింది అడిగి తింటాను. నండడానికి, నేను సంపాదించి పెట్టలేదని చెప్పడానికి, మీ నాన్న సొమ్ము తింటున్నానే దెప్పబడడానికి నువ్వెవరే? మా బావ ఎప్పుడు అవుట్ గెట్ అవుట్ అని నీ మొహం మీదే చెప్పాడు. సిగ్గు శరం వదిలేసి ఇక్కడే వేలాడుతున్నావు. నువ్వు నాకు చెప్పేదానివా? మా అక్క ఇంత ముద్ద ముష్టేస్తే గానీ నీకు దిక్కులేదు. నువ్వు నన్ననేదానివా? నోటికొచ్చినట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేస్తావా? నేను తలుచుకుంటే నిన్ను ఏదైనా చేయగలను. బీ కేర్ఫుల్. వెతుక్కుంటూ వచ్చి నన్ను బెదిరిస్తున్నావేంటే? నువ్వు వచ్చిందే కాక నా జీవితం నాశనం చేసావు కదే. చూడు, అన్న వరకు చాలు. ఇంకా అంతకు మించి ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా మర్యాద దక్కదు, జాగ్రత్త. క్షమించి ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటే క్షమించి ఊరుకోవా?
నా జీవితం నాశనం చేసిన దానివి నీకు నన్ను క్షమించే అర్హత ఎక్కడుంది? అతిగా వాగుతుంది నువ్వు. నన్ను కంట్రోల్లో పెట్టాలని చూడ్డానికి నీకేం హక్కు ఉంది? అసలు నువ్వే పడుతువే. రేయ్ కేశవా! రేయ్ ఏంట్రా పట్టపగలు తాగొచ్చింది కాక ఏంటా మాటలో? అరుపులు కేకలే కాకుండా ఆడపిల్ల మీద చేయెత్తడానికి సిగ్గుగా లేదురా నీకు? అది కాదు బావా, చూసాగా మది ఎలా మాట్లాడుందో. దీని ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదా, ఇక్కడ కుక్కలా పడి ఉండగా మన మీదేంటి ఈ అరుపులో? పంపించే బావా, ఇక నుంచి అర్జెంటుగా పంపించేసా. నోర్మయ్! పట్టపగలే తాగి సిగ్గు శరం లేకుండా ఇంటికొచ్చిందే కాక బుద్ధి లేకుండా అనరాని మాటలు అంటావా నువ్వు? ఇది మర్యాదస్తులుండే ఇల్లురా. నీలాగా తాగి రోడ్డున దొర్లేవాడు ఈ ఇంట్లో ఉండడానికి పనికిరాడు. రేయ్, ఎవరి మీద చెయ్యెత్తుతున్నావురా నువ్వు? నువ్వు ఎవరి మీద చేయలేపావో తెలుస్తుందా నీకు? పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే చేతులు విరిచేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి తాగి నా ఇంటి గడప తొక్కావో కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. ఏంటి బావా, నా చేతులు విరగొడతావా? నా కాళ్ళు విరగొడతావా? అమ్మని బాలేగా మార్చేసావే మా బావని కూడా. వమ్ము, నువ్వు తక్కువదానివి కాదే. నీకు గారడీ విద్యలు చాలా వచ్చు. మనుషుల్ని, మనసుల్ని, మాటల్ని అన్నీ మార్చేస్తావా? అరే కేశవా కేశవా అంటూ ప్రాణంగా చూసుకునే నన్ను మా బావతో తిట్టించేలా మారుస్తావా? చెప్తానే, నీ సంగతి చెప్తాను, చెప్తా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, తాగుబోతు వెదవా. అవును, నువ్వు భోంచేశావా? లేదు నాన్న, ఇంకా చేయలేదు. భోజనం చెయ్యమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. వెళ్ళు. తాళి తెచ్చేశాను, మనం పెళ్లి చేసుకుందాం. ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే కట్టేస్తాను. ఏమంటా? ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొత్తగా మాట్లాడేదే ఉంది ధరణి. మనం పెళ్లి చేసుకుందామని నువ్వే కదా అన్నావు. అదే చేసేస్తాను, తాళి కట్టేస్తానంటున్నా. నేను ఇలా పెళ్లి చేసుకుందామన్నానా? మరి భూమంతా అరుగు వేసి ఆకాశం అంతా పందిరేసి బంధువర్గానంతా పిలిచి మేళతాళాలతో ఘనంగా చేసుకుందాం అనుకున్నావా? ఇద్దరం కలిసి పారిపోయి చేసుకుందాం అనుకున్నాగా.
అక్కడికో ఇక్కడికో పారిపోవడం ఎందుకు? ఇక్కడే కట్టేస్తే పెళ్ళి అయిపోతుంది కదా. మన ఇంట్లో మన పెళ్ళి ఎలా ఉంటుంది? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చేస్తున్నావో నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా ధీరజ్? ఇలా ఇక్కడ 4 గోడల మధ్యలో నువ్వు నేను ఉండి ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? నలుగురు మధ్యలో చేసుకుంటామా? మనం ఏ పరిస్థితిలోనో తెలుసు కదా నీకు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పెళ్లి అనేది తాళి అనేది ఇద్దరు జీవితాలకి ఒక శాశ్వత బంధం. అది ఒకేసారి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. వివాహం పవిత్రమైనది. దాన్ని కాస్త పవిత్రంగా ఉన్న స్థలంలో నిర్మలమైన మనసుతో నేను నిన్ను, నువ్వు నన్ను అంగీకరిస్తూ ఒకటవ్వాల్సిన సమయం. కానీ ఇలా హడావిడిగా తాళి తెచ్చాను కట్టేస్తాను అని మీదికి రావడం పద్ధతి కాదు ధీరజ్. పెళ్లి చేసుకునే ప్లేస్కైనా కనీసం వాల్యూ ఉండాలి కదా. మన వాల్యూసే పడిపోతున్నప్పుడు ఇక మనం వాల్యూ అయిన ప్లేస్లో వాల్యూ ఉన్న మనుషుల వద్ద చేసుకోవాలని ఆరాటపడటం తప్పుదారని. మనకి శాస్త్రోక్తంగా జరిగే అవకాశం లేదు. ఎలాగూ చేసుకునేది దొంగ పెళ్లి. అది ఎక్కడ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. అయినా పెళ్ళనేది మనసులకు సంబంధించింది. నువ్వెందుకు ఈ తాలిబొట్టుకు వెనకాడుతున్నావు? ముందు పెళ్లి చేసేసుకుందాం ధరణి, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు. రా. ధీరజ్, వద్దు ధీరజ్, నా మాట విను. తాళి కట్టేస్తాం ధరణి. ధీరజ్, వద్దు. అదేంటి ధరణి, ఇంత దాకా వచ్చిన తర్వాత వద్దు వద్దని మొండికేకు ధరణి. ప్లీజ్ నా మాట విను. మనం భార్యాభర్తలమైతే గాని మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవు. మనం సమాజంలో తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలుగుతాం. నేను ఈ పెళ్లి కోసం తొందరపడ్డం లేదు ధరణి, మన ఫ్యూచర్ కోసం తొందరపడుతున్నాను. ప్లీజ్ నా మాట విను. ధీరజ్, వద్దు ధీరజ్, ప్లీజ్ ధీరజ్. అది కాదు ధరణి, నేను చెప్పేది విను. ధీరజ్, ధీరజ్ వద్దు. నేను చెప్పేది విను ధీరజ్. లేదు, నేను చెప్పేది విను. ప్లీజ్ ధరణి. లేదు, ఈ ఛాన్స్ మళ్ళీ మనకి రాదు ధరణి. ప్లీజ్ ధరణి, ప్లీజ్. ధీరజ్, ప్లీజ్ నా మాట విను. నా మాట విను. తాళి కట్టేస్తాను ధరణి. ధీరజ్, ప్లీజ్ ధీరజ్, ప్లీజ్ ప్లీజ్. నీ మనసు కష్టపెట్టి నీకిష్టం లేని పని నేను ఎలా చేస్తాననుకున్నావు ధరణి? ఇలా అస్సలు చేయను. ఆల్రెడీ ఒకసారి జరిగిన తప్పుకే నువ్వు చాలా బాధపడుతున్నావు. పెళ్ళనేది నీకు నచ్చినట్టే చేసుకుందాం. చెప్పు, ఏదైనా గుళ్ళో చేసుకుందావా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందావా? నువ్వు ఎక్కడంటే అక్కడ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. చెప్పు ధరణి, నీ మనసుకి ఏది నచ్చితే అదే చెప్పు. రిజిస్టర్ మ్యారేజా, టెంపుల్ మ్యారేజా? ముందే అనుకున్నాం కదా ధీరజ్, మనం రిజిస్టర్ ఆఫీస్లోనే మ్యారేజ్ చేసుకుందామని. అలాగే చేసుకుందాం. ఓకే, రిజిస్టర్ ఆఫీస్లోనే చేసుకుందాం. చూడు ధీరజ్, హడావిడి లేకుండా మరియు ఉరుకులు పరుగులు పెట్టకుండా కాస్త ప్రశాంతంగా, మనసు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుందాం. ఓకేనా? అలాగే యువరాణి, మీరు ఎలా ఆదేశిస్తే అలాగే. మీరు శాసించేవాళ్ళు, మేం శిరస ఉంచి పనిచేసేవాళ్ళం. ఏమంటారు? ఇక చాలు ఆపంటాను. ధరణి, 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 ధరణి. సరే ధరణి, నేను వస్తాను. ఏంటి ధరణి, ఏదో దాస్తున్నావు? ఏం లేదే, ఏం లేదు. అవును,
ధీరజ్ వచ్చి నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఏం లేదమ్మా, క్యాజువల్గా అలా వెళ్తున్నాడు, నేను కనిపించాను. భోజనం చేసావా, బాగున్నావా, ఎందుకు డల్గా ఉంటున్నావని ఏదో క్యాజువల్గా పలకరించి వెళ్ళాడు, అంతే. ఏదో జరుగుతుంది, కానీ ధరణి నా దగ్గర దాస్తుంది. ఇప్పుడు అడిగి మరీ ఇబ్బంది పెట్టడం పద్ధతిగా ఉండదు, భయపడిపోతుంది. చూడు ధరణి, ఏదైనా సరే నువ్వు నా దగ్గర దాయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా చెప్పేయచ్చు. నువ్వేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? అమ్మ దగ్గర నువ్వు ఎలాంటి విషయానికి వెనకాడద్దు, ధైర్యంగా చెప్పుకో. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నాతో చెప్పు, ఆ విషయాన్ని నేను క్లారిఫై చేస్తాను. నువ్వు నా దగ్గరుంటూ ఎవరికో భయపడాల్సిన పని లేదు, సరేనా? అబ్బే అదేం లేదమ్మా. చూడు ధరణి, నా మొహం చూస్తూ చెప్పుకోలేకపోతే కనీసం ఫోన్లో అయినా చెప్పు, అంతేగాని నీలో నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉండకు, అది నేను చూడలేను. అయ్యో లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. సరే, ఇప్పుడు ధరణిని గట్టిగా ఫోర్స్ చేసి అడిగినా, ధరణిని వాళ్ళు ఎలా ఫోర్స్ చేస్తున్నారో, ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో ధరణి ద్వారా తెలుసుకునే అవకాశం ఉండదు. వాళ్ళు ఎలా ధరణిని పెళ్లి కొప్పిస్తున్నారో, వాడి మనసులో ఏం ఉద్దేశం ఉందో, ధరణికి ఇష్టం లేకుండా వాడు ఎలా తాళిబొట్టు తెచ్చి దీని మెడలో కడతాడో ధరణి బయటపడి చెప్పలేదు. వాళ్ళ ప్లాన్ అర్థం కాదు. నాకు తెలిసిందని తెలిస్తే వాళ్ళు ఇంకో రకంగా అయినా ధరణిని మాయ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు నేను ఫోకస్ పెట్టాల్సిందే వాళ్ళ మీద. ఎస్, ఏంటమ్మా ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం జరిగింది? ఏదో పెద్దగానే జరుగుతుంది, కానీ మనకు తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అది తెలుసుకుంటే గానీ ధరణి టెన్షన్, భయం మనం పోగొట్టలేం. వాళ్ళ ప్రయత్నం ఏదైనా సరే మనం చెడగొట్టాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందని అనుకుంటున్నావమ్మా? చెప్పు, స్ట్రైట్గా వెళ్ళి ఫైట్ చేస్తా. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ నోటితోనే కక్కిస్తా. చెప్పమ్మా. తొందరపడితే అయ్యే పని కాదురా. ఆవేశకావేశాలకి అస్సలు వెళ్ళకూడదు. ధరణిని వాళ్ళు ఏదో రకంగా మాయ చేస్తున్నారనిపిస్తుంది, కానీ ధరణి తన నోటితో తను చెప్పే ప్రయత్నం చేయడం లేదు. మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఎప్పట్లాగే డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఆ శక్తి వేస్తుందే క్రూయల్ ప్లాన్స్, అలా కాకుండా మనం రివర్స్లో వెళ్ళాలి. అసలు ఏం జరుగుతోంది జనని? చెప్తానమ్మా. నాకు 100% కన్ఫర్మ్ కాలేదు, డౌట్ వచ్చింది. వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వకుండా చూడాలి. ఆ ధీరజ్ మీద, శక్తి మీద ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఏం చెయ్యాలో నేను చెప్తాను, మీరు నేను చెప్పినట్టు చేయండి.
శారదా శారదా పిన్ని లేదండి, బయటికెళ్ళింది. నువ్వెవరివమ్మా? నేను మధుని, వాళ్ళ అమ్మాయిని. ఎవరమ్మాయివి? నేను ప్రతాప్ గారి అమ్మాయిని. అదేంటి, ధరణి కదా ప్రతాప్ గారమ్మాయి. మరి నువ్వు ప్రతాప్ గారమ్మాయి అంటావేంటి? అక్క, ధరణి ఈ అమ్మాయి చిన్నప్పుడే హాస్పిటల్లో మారిపోయారంట. 2 రోజుల క్రితమే ధరణి బాలు కలిసి వాళ్ళ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయారంటక్క. ఈ అమ్మాయి ఎప్పుడో ఇక్కడికొచ్చి ప్రతాప్ గారి కూతుర్నని ఇక్కడే ఉండిపోయింది. ఆయనేమో ఈ అమ్మాయిని కన్న కూతురుగా ఒప్పుకోవటం లేదు. కన్న తండ్రి కోసం పాపం ఈ అమ్మాయి ఇక్కడే ఉండి నానా అవస్థలు పడుతుంది. ఆయనేమో ఒప్పుకోడు, ఈ అమ్మాయేమో వదిలిపెట్టదు. ఏంటండి ఏదో అంటున్నట్టున్నారు? అసలు మీరంతా ఏం పని మీద వచ్చారు? మరేం లేదన్నయ్య గారు, మా పాపది ఓనీల ఫంక్షన్ ఉంది. శారదకి బొట్టు పెట్టి పిలుద్దామని వచ్చాము. ఆ బొట్టు తాంబూలం అమ్మాయికి ఇవ్వండి. మా పాపది ఓనీల ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలమ్మా. అన్నయ్య గారు, అసలు ఆ అమ్మాయి మీ కూతురేనా? చెప్పండి అన్నయ్య గారు, మీ కూతురేనా? మీ ఇంట్లో ఉంటుంది ఎందుకు? ఎవరో అయితే నా ఇంట్లో ఎందుకుంటుందమ్మా? తను నా కూతురు. నా కన్న కూతురమ్మా. నిజంగా మీ అమ్మాయి అంటారా అన్నయ్య గారు? నా కూతురే. మీరు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోండి అన్నయ్య గారు.